రండి రండి. ఎవరు రాలేదండి? ఎవరు రావాలండి? ఊరి వాళ్ళు. ఊరోళ్ళ పోవాలి కదా, అందుకని ఈయనే వచ్చారు. ఎండి చేపలు కొనడానికి వచ్చారా? ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చిదాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చి దగ్గరికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడకుండాను. ఏముంది, మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి అంతే కదా. ఈ వ్యవహారం మీద సాగదండి. నలుగురు ముసలమ్ములు వస్తే నేను వస్తాను సామే. అదేటాగా ఆదివారం వస్తే నా మొగుడు ఎండి చేపలు చూసిన పిల్లిలా నన్ను చుట్టేస్తుంటే ఇదిగో సావులోనయ్యా, చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు. కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావే. నీ ఎవరం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం, సంద్రంలో సరుకులు మార్చడం. ఫాదరయ్య ఇది టేపెట్టి కదా, ఇదేటికి? ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏస్తో తినగానే మాట్లాడుకుంటాం. మాట్లాడండి అయ్యా. అడవమ్మా, నా సంతతికి కూడు గూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు? ఏం చెప్పాలో తెలవట్లేదే, సిక్కు ముచ్చేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి ఎడుతున్నాడు. ఆడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నేను నేర్చుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. మేరీ మాత, పక్కింటి పౌరులు దగ్గర కట్టాలు తట్టుకోలేకపోతున్నారమ్మా. ఇంకా చూసారా పాదరు? అది 5 కొడితే నడ్డిరికెళ్ళి 4 వేసేద్దాం అనుకుంటా. మరి నువ్వే నాకు పాలండి ఇయ్యాలి సామే. పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే. చక్కగా చదివే చూసామే. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది, దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టతాను రా. రే రే నువ్వు రా. అయ్యో, ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడత మొహమా, ఉడత మొహమా, పెద్ద పుడిగివారా నువ్వు? మాట్లాడు.
రే దున్నపోతా ఆంపోతా కొడితే బుర్రకాయ సిట్టుకొద్ది తర్వాత నీ చూపడా నాశనకండే మాట్లాడు. బుర్ర సింత పెక్కలా సిట్ల కొడతా. సరే ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీ చూపడా తర్వాత నాశనకండే ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేడా ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా మాట్లాడు. నాశనకండే అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకేం అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? మా అమ్మ ఏడుంది మా అమ్మ? నాకు కావాలా. ఏడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా నిట్టయ్యా ఏడున్నావురా? కిట్టి ఎవరి మీద కోపంతో అట్ట నరుగుతాను వీడిగా ఇంకెవరి మీద కోపం. వీడి కోసం గోషి ఇప్పుడు కనిపిస్తే ఎట్ట నరికి పోగులెట్ట అనిపిస్తుంది. ఏడు సమస్య అవును కదా. రే గడ్డం ఓయ్ సామే ఏడున్నావురా? ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా. నాకు మా అమ్మ అక్కర్లేదు. ఇట్టి నా అబ్బ కాదు. ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా. ఏడుందిరా పెట్టే? ఓయ్ 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 ఆడదాసినవరా? ఏటూరు భీమిలి నా బండి స్టార్ట్ చేయనా? ఏటూర్ రండి రండి. ఎక్కడే ఏటూరు భీమిలి ఎక్కడెక్కడే. ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో సిల్లు. ముందు బస్ ఎక్కండి. ఏటూరు కూర్చో. మాట్లాడకుండా నాతో రా. అరిచి గోలు పెట్టావో దొంగమని చెప్తాను. తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను. దిగు. నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను. తాకుండా రాలిచ్చి కొడతాను. నా మీద చెయ్యతావా నిన్ను? తాగు తాగు. ఆదివారం చర్చికి రావాలి. స్తోత్రం. వీడే నేను చెప్పిన పిల్లాడు. చిన్నపిల్లలు ఉన్నాడు. ఉన్నమాట అంతరాంశమే. ఇట్లాంటి సైతం కొడుకులు ఉన్నాయి. ఇంతవరకు పడవ ఎక్కించలేదు. ఇది కడల తల్లి నమ్ముకుని బతు తెరుగుతావే.
కడలు పోకపోతే ఆ మాంసం మింగేస్తుంది. వీడు వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉండట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడదు. ఈ కడల పోతు కావలోడు సావే లేదు, కళల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు, కోసం చేస్తున్నా. భయపడకుండా వెళ్ళు. తగ్గిద్దాం. తమ్మ మెల్లగా పోనీరా, నా కళ్ళు తిరుగుతాయి, నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. అచ్చుడు యాంటోని చూడరా, ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. యాంటోని బతికిపోని అంటే మోటార్ సైకిల్ దేవుడే, ఆయనకి లీవు నూనెతో తలంటుకొని అంటే పైన వింటున్నాడు, నీ మనసులోకి దూరి గుద్దుకు చూతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా, ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆడరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజీ ఆపరా, బండి ఆపరా, దిక్కిందకి. ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిని చూడడానికి వెళ్తాట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు, ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ స్తోత్రం. బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? నేను ఆ పేషెంట్ గురించి చెప్పాను కదా ఫాదర్. సర్జరీ ఆథరైజేషన్ ఫామ్ తీసుకొచ్చాను. మీరు కొంచెం వీళ్ళతో మాట్లాడి అడ్మిట్ చేసుకోవచ్చు. ఓ పేషెంట్ పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? చూడలా. ఫాదర్ మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ నువ్వు చూసావా? అన్నా, ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎతికినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ నట్టుకెళ్తున్నారే, ఆయన కూడానా? బైక్. ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ ఇవ్వు, పార్సల్ ఇవ్వు ఫాదర్. ఫాదర్ ఫాదర్. అమ్మా, బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలీదబ్బాయ్. నువ్వు నీ కటురు ఎటురు మిమ్మల్ని పని పని రైట్.
భయం వేసేసింది. సొరసాప మీద దెబ్బపడేట అనిపించింది తెలుసా మరే. ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే ఆసుపత్రి నుంచా చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? ఏ స్టాప్ ఎడికి పోవాలా? ఏ టూర్కి? ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరు? ఎవరంటే చేసుకొచ్చావా? ఏమయ్యా ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి ఒక టికెట్ కొట్టు. అడిగింది అబ్బా చెత్త ప్రశ్నతో ప్రాణం తీస్తున్నాడు. ఇవ్వు ఇదా ఈ టికెట్. బస్సులో ఇంకెవరో టికెట్లు తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ పుట్టు ముట్టుకోడు. రుచిగా ఉంటుంది. తిని చూడు. ఆకలేసినప్పుడు తిని టికెట్ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా?